గారు ఈరోజు మన డివిజన్కు రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఒక అవగాహనతోటి గుర్తించి మనకు కాంగ్రెస్ ప్రభుత్వము ఏమి చేసినో ఏమి చేయలేదో మీరు మీ లోపలనే మీరు ఆలోచించుకొని మనకు కారు గుర్తుకు ఓటు వేయాలనేసి నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నేను ఆడబిడ్డలకు, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెలకు చెప్పేది ఏంటంటే మన డివిజన్ను డెవలప్ చేసింది ఎంపీ వినోద్ అన్న గారు, కమలాకర్ అన్న గారే. మనకు స్మార్ట్ సిటీ రోడ్ తెచ్చిన తర్వాతనే మన కిసాన్ నగర్ విలువ ఏర్పడింది. కాబట్టి అక్కడ ఐమాక్స్ థియేటర్ పడింది ఒకటి, మళ్ళీ మల్టీప్లెక్స్ పడింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మీరు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి ఈ 66 డివిజన్ల మనదే గులాబీ జెండా ఎగరేద్దామనేసి నేను భావిస్తున్నాను. కారు గుర్తుకే మన ఓటు వేయండి అందరూ. ఇరవై 28వ డివిజన్లో తిరుపతి గారు పోటీ చేసే సందర్భంలో ఇవాళ సోదరిమణి సరితతో కలిసి, రామకృష్ణ గారితో కలిసి, మా యువ నాయకుడు చరణ్తో కలిసి మేము ప్రచారం చేస్తున్నాము. మా మహిళా సోదరిమణులు పెద్ద ఎత్తున మరి తిరుపతి గారు గెలిపించుకోవడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు, ఇల్లు తిరుగుతున్నారు. చాలా సంతోషం. ఉదయం పూట నుండే మేము అన్నీ ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఏం జరుగుతుందో తిరుగుతున్నామో చాలా సంతోషం. బ్రహ్మాండమైన మెజార్టీతోని తిరుపతి గారు గెలవబోతున్నారు. నేను కరీంనగర్ ఎంపీ అయినప్పుడు 2014లో మా చెల్లె సరిత నన్ను ఇంటికి పిలిచి ఏదో ఛాయ్ తాగడానికి పిలిచింది. ఇట్లకెళ్ళి పోతా అంటే మొత్తం దుమ్మే, మొత్తం దుమ్ము. అక్కడి నుంచి ఇక్కడ దాకా పోతా అంటే దుమ్ము. ఈ రోడ్లు బాగాలేవని చెప్పి నా మనసులో అప్పుడు పడ్డది. కరీంనగర్ నగరానికి కేంద్రం నుండి కొట్లాడి 1000 కోట్లు పట్టుకొచ్చిన. ఇలా బండి సంజయ్ గెలిచిండు, మోడీ గాడుపులో గెలిచిండు. 7 సంవత్సరాల 7 రూపాయలు తీసుకురాలేదు. నేను అడుగుతాను కదా, 7 సంవత్సరాల పడ 7 రూపాయలు తీసుకురాలేదు. నేను ఓడిపోయినా, బండి సంజయ్ గెలిచిండు, నేను ఓడిపోయినా. మోడీ గాడుపులో గెలిచిండు. మరి మోడీ దగ్గరికి పోయి నా కరీంనగర్కి ఇది కావాలి, నా కరీంనగర్లో ఒక ట్రిపుల్ ఐటీ కావాలి, నా కరీంనగర్లో పడ ఒక మంచి విద్యా కేంద్రం కావాలి, నా కరీంనగర్కి ఇది కావాలని ఎప్పుడైనా మాట్లాడినా నేను గిచ్చితే ఆయన గయ్యమంటాడు. నేను నిన్న వచ్చి అన్న ఏం చేస్తావని అడిగితే ఇప్పుడు వినోద్ కుమార్ అవపడతాడా ఎన్నికలంటే, నువ్వు అదృష్టమైన నువ్వు 7 ఏళ్ళు గెలితీవి, గెలిచేసరికి మరి నువ్వు పేపర్ పులి అయిపోతుంది, ఏది మాట్లాడితే అది పేపర్లో పడబట్టే. నేను తిరుక్కుంటూ అక్కడ ఇక్కడ ఉన్నా. అది ఎలా రాజకీయాల్లో పడ అధికారంలో అనుకున్న ప్రచారం అధికారం కోల్పోయినకు ఉండదు. నాకు లేదు, నువ్వు ఇదే మాట్లాడతావు. నేను ప్రజల్లో ఉన్నా. ఇవాళ కరీంనగర్ నగరాన్ని మంచి అవకాశం ఉంది. నేను విమర్శిస్తలేను. నువ్వు 7 ఏళ్ళు ఎంపీగా ఉన్నావు, గుండె మీద చేసుకొని చెప్పు ఏం తీసుకొచ్చినావు కొత్తగా. నీకు అంగన్వాడీ పైసలు, లేకపోతే చక్కెర పైసలు, బియ్యం పైసలు, లెక్కలుగా చెప్పవలసింది. అవి నువ్వు ఉన్నా, నేనున్నా, ఎవడున్నా లేకున్నా అవి వచ్చేటి ప్రజలకి, పేద ప్రజలకు వచ్చే పైసలే. గది కాదు, కొత్తగా ఇది పట్టుకొచ్చిన కరీంనగర్ నగరానికి, కరీంనగర్ జిల్లాకి అని ఒక్కటి చెప్పని చెప్తాను నేను. కొత్తగా ఇప్పుడు పెన్షన్లు వస్తాయి, లేదా మీకు బియ్యం వస్తాయి, గిన్ని కోట్లు వస్తారంటే ఎవడన్నా ఇచ్చేదేనా. గది కాదు లెక్క కావాల్సింది. కొత్తగా నన్ను 10 ఏళ్ళ కింద ఎంపీకి గెలిపించారు. గెలిపిస్తే నేను 1000 కోట్లు పట్టుకొచ్చిన, ఎవడన్నా కాదంటాడా? ఇక్కడున్న కార్పొరేటర్లందరినీ ఢిల్లీ పట్టుకపోయినా, ఇక్కడున్న కార్పొరేటర్లందరినీ అహ్మదాబాద్ పట్టుకపోయినా, ఇక్కడున్న కార్పొరేటర్లందరినీ ఇండోర్ పట్టుకపోయినా చూపించిన స్మార్ట్ సిటీ ఎట్లా పనులు చేయాలని చెప్పి. ఇవాళ ఈ సిమెంట్ రోడ్ చూడు, 6 ఇంచులు ఉంటుంది సిమెంట్ రోడ్. గిట్ట పోయారు, గిట్ట పోతారు. కానీ ఇక్కడ సరితక్క నిలబడి పోపించింది 7-8 ఇంచుల రోడ్. ఇది మనం చచ్చినా కూడా ఈ రోడ్డు పోదు, ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది ఈ రోడ్డు. అట్లా చేయాలి పనులు చేయదలుచుకుంటే. ఎంపీ అయినో మంత్రి అయినో అదృష్టవశాత్తు మోడీ గాడుపులా చెయ్యి, పని చేయ. నేను వద్దటలేను, నేను పని చేయించడం. నేను నాతో పెట్టుకో, కావాలంటే చెప్తా. నువ్వు బడ్జెట్ చదివినో చదవలో తెలియదు. నేను రేపు ప్రెస్లో చెప్తా. బడ్జెట్ నిన్న నేను చదివిన మొత్తం, ఆమె సీతారామన్ చదివిన. కరీంనగర్కి ఏం తీసుకురావచ్చు రేపు చెప్తాను. నేను చెయ్యి, ప్రజలకు ఉపయోగపడాలి. తిరుపతి గెలుస్తాడు, మళ్ళా మా సరితక్క మంచి పదవిలో ఉంటుంది. మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం. జై తెలంగాణ. అభ్యర్థిగా నన్ను ప్రకటించిన వినోద్ కుమార్ గారికి, గంగుల కమలాకర్ గారికి,
నన్ను ప్రోత్సహించి మా గురువు గారైన ఎడ్లశోక్ గారికి పేరు పేరిన నా వాడ మహిళలు ఎడ్ల సరిత గారికి అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ నన్ను నమ్మి 22వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించడానికి చాలా సంతోషం. దయచేసి లోకల్ నాన్ లోకల్ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్లో పోటీ చేస్తూ అంటాడు. ఆయన ఎంత ఫ్రాడో ఎంత మోసం చేసిండో రేపు తెలుస్తుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పైసలే 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 అనే ఆలోచన ఉంది. మేము కష్టపడ్డాం. కరీంనగర్లో వినోద్ కుమార్ గారు అద్భుతమైన స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కరీంనగర్ని అద్భుతంగా చేశారు. దయచేసి దాని డెవలప్మెంట్ చూసి మాకు అందరూ ఆదరాభిమానులు అందిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్లో 28 డివిజన్ల ప్రచార భాగంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు మా మాజీ ఎంపీ గారు రావడం జరిగినది. ఇక్కడ ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతున్నది. ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఆ రోజు స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో వినోద్ కుమార్ గారు గంగుల కమలాకర్ గారు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ బలంగా వాదన వినిపించి 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏదో డెవలప్మెంట్ వేసిందో ఆ డెవలప్మెంట్ తప్పించి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవగించేంత అభివృద్ధి కూడా జరగలేదు అనే అంశం మీద చర్చ జరుగుతుంది. ఎక్కడ పోతే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ కండువకు ప్రజలు ఆదరిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ 100% బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ గెలుస్తారు. మా మేయర్ కూడా కరీంనగర్ బీఆర్ఎస్ఏ జెండా పెడుతుంది. కాబట్టి అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఆ రోజు చేసిన అభివృద్ధి వాళ్ళ కళ్ళకు కనబడుతుంది. ఇదే వాళ్ళ 21 డివిజన్లో మేము ఎక్కడైతే ఇవాళ వినోద్ కుమార్ గారు మరి తిరుపతి గారు పాదయాత్ర చేస్తున్నారో ఈ రోడ్డు కూడా ఆ రోజు వినోద్ కుమార్ గారి సౌజన్యంతో వచ్చిన రోడ్డు స్మార్ట్ సిటీ నిధులతో వచ్చినాయి. ఈ విషయాలు మా కార్యకర్తలు మా నాయకులు ప్రతి చోట చెప్పి ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మేము ముందంజలో ఉంటాం. కాబట్టి తప్పకుండా 100% ఇక్కడ నుంచి మేము బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నాయి.